జిమ్ రేపటి నుంచి జిమ్‌కెళ్దాం. జిమ్‌కెళ్ళి బాడీ పెంచాలి. కంటెంట్, కంటెంట్ చేయాలిరా. 2025, 2026లో కూడా నువ్వు కంటెంట్ చేయట్లేదంటే లేదు. ఒక పర్సనల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి. స్విమ్మింగ్, స్విమ్మింగ్‌కెళ్దాం. బిల్డ్ చేసేది ఎలా ఉండాలంటే ఒక బిల్ గేట్స్ రేంజ్‌లో, మార్క్ జుకర్బర్గ్ రేంజ్‌లో ఉండాలి. స్విమ్మింగ్‌కెళ్తే మన మహేష్ బాబు లాగా ఒక అథ్లెటిక్ బాడీ వస్తది. ఇప్పుడు జాబ్ ట్రయల్స్ చెయ్యాలా? మీలో ఎంతమంది ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు? అంటే ఒక పని చేయాలనుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్‌కెళ్ళడం, ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం, డైట్ చేంజ్ చేయడం, ఆర్ యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని కంటెంట్ క్రియేట్ చేయడం, ఆర్ మీరు మిడ్ 30స్ ఆర్ మిడ్ 40స్‌లో ఉండుంటే ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయడం. సో, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మీరు మేబీ వన్ డే అనుకునుంటారు ఖచ్చితంగా. బట్ డ్యూ టు సమ్ మిస్సింగ్ పీసెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఆర్ డ్యూ టు మెనీ ఫ్యాక్టర్స్ మీరు ఆ పనిని కనీసం స్టార్ట్ కూడా చేసుండరు. రైట్? నేను చాలా మంది దగ్గర చూసిన థింగ్ ఏంటంటే, ఒక మిడ్ 30స్ ఆర్ మిడ్ 40స్‌కొచ్చేసిన తర్వాత జనరల్‌గా బాడీ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంటది. అండ్ ఇండియన్స్‌లో ఉన్న కామన్ బాడీ టైప్ ఏంటంటే స్కిన్నీ ఫ్యాట్. సో, చాలామంది అనుకుంటారు ఓకే. మనం వాకింగ్‌కెళ్దాం, రన్నింగ్‌కెళ్దాం. ఆహ్, మరీ సిక్స్ ప్యాక్స్ అవి వచ్చేయక్కర్లేదు గానీ జస్ట్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తే చాలు. అంటే ఫ్యాట్ పట్టకుండా ఆహ్, ఒక రొటీన్‌కి అలవాటు చేసుకుందాం అని చాలామంది అనుకునుంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ అందులో 50-60% పీపుల్ కనీసం అది చేసి కూడా ఉండరు. ఐ మీన్ ఇనిషియేట్ కూడా చేసుండరనమాట. సో, ఇది వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్. మీరు ఫిట్‌నెస్ అనే గాదు. ఏ పని తీసుకోండి. ఇఫ్ ఇట్స్ నాట్ ఇన్ యూర్ కంఫర్ట్ జోన్ అది మీరు చేయడానికి జనరల్‌గా ఇష్టపడరు. ఇది ఇట్స్ ఎన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఇన్‌ఫాక్ట్ నా కేస్‌లోనే చెప్పాలంటే నేను యూట్యూబ్ ఛానెల్ పెట్టి చాలా ఇయర్స్ అవుతుంది. మోర్ థాన్ 6, 7 ఇయర్స్. బట్ ఇందులో ఎప్పుడు కంటెంట్ చేద్దామన్నా సరే నన్ను నేను ఎంతో మోటివేట్ చేసుకోవాల్సొచ్చుండేది. అండ్ అలాగే కంటెంట్ రాయడం అవ్వచ్చు, లేదంటే ఒక స్పెసిఫిక్ కంటెంట్‌ని వెతికి పట్టుకోవడం అవ్వచ్చు, ఒక ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం అనుకోవచ్చు. సో, ఇలా చాలా ఫ్యాక్టర్స్ వల్ల నన్ను నేనే రెసిస్ట్ చేసేసుకున్నా. వద్దు. ఐ మీన్ కంఫర్ట్ జోన్‌లో లేదు. చాలా వర్క్ ఉంటది. ఎడిట్ చేయాలి. ఆడియో ఎన్హాన్స్ చేయాలి. చాలా స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ అనుకుని చాలా సార్లు నేనే యూ నో వీడియోస్ చేయడం అనేది తగ్గించేశాను చాలా వరకు. సో, ఇది నాకనే గాదు, చాలా మందికి అంటే నా ఫ్రెండ్ సర్కిల్‌లో అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్‌లో అవ్వచ్చు, చాలా మంది దగ్గర చూసాను. సో, ఇలా ఒక పని జేయాలనుకోవడం, చేయలేకపోవడం ఈస్ ద కామన్ ప్రాబ్లమ్. సో, ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ నా దగ్గర ఫ్యూ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే రీసెంట్‌గా చూసుకోవచ్చు ఒక 3 లైవ్స్ చేశాను యూట్యూబ్‌లో. అండ్ అక్కడి నుంచి ఆటోమేటిక్‌గా అన్నీ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. సో, అది ఆగట్లేదు. సో, ఐ థింక్ యూ నో వాట్ ఐయామ్ యాక్చువల్లీ స్పీకింగ్ అబౌట్. సో, నేను నోటీస్ చేసిందేంటంటే దేర్ ఆర్ 4 పాయింట్స్ విచ్ ఐ నోటిస్డ్ ఇన్ దిస్ హోల్ జర్నీ. సో, చాప్టర్స్ వైస్ డివైడ్ చేస్తాను వీడియోని. సో, మీరు స్విచ్ అవ్వాలనుకుంటే కింద చాప్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో, నేను మాట్లాడాలనుకున్న ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇల్యూషన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మొమెంట్. ఆహ్, సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు నా ఎగ్జాంపులే తీసుకుందాం. నేనైతే కంటెంట్ చేయాలనుకున్నా. అండ్ మీకు ఇంకొక కేస్ స్టడీ కూడా ఇస్తాను. ఫర్ మోర్ ఆర్ బెటర్ అండర్‌స్టాండింగ్. సో, నేననుకున్నదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. మనకి యూట్యూబ్ జేయాలంటే సెటప్ అంతా మంచిగా ఉండాలి. వాస్ మై ఐడియా. ఆహ్, ఇది నా ఇల్యూషన్ అనమాట. అంటే ఏంటంటే ఒక 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 పర్ఫెక్ట్ మైక్ ఉండాలి. ఒక పర్ఫెక్ట్ కెమెరా ఉండాలి. వీడియో ఎడిటింగ్‌కి ఒక పర్ఫెక్ట్ ల్యాప్‌టాప్ ఉండాలి. అందులో మంచి సాఫ్ట్‌వేర్ ఉండాలి. సో, ఇవన్నీ నా ఇల్యూషన్స్. సో, ఈ కన్‌స్ట్రెయింట్స్ అన్నీ పెట్టుకొని నేనేం జేశాను లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి వీడియోస్ అనేది చేయలేకపోయాను. అది ప్రాబ్లమ్. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్? అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే నేను కూడా కంటెంట్ చేయగలనంటే, అన్నీ సెటప్ చేసుకున్న తర్వాత నేను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మేబీ నేను సరిగ్గా మాట్లాడలేకపోయి ఉండొచ్చు. రైట్? అది కూడా జరగొచ్చు. అండ్ ఇంకో కేస్ స్టడీ ఇస్తానన్నాను గదా! అదేంటంటే లెట్స్ సే ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం అనుకుందాం. ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలంటే ప్రోటీన్ పౌడర్ కావాలి అంటారు చాలామంది. దాంతో పాటు మంచి డైట్ మెయింటైన్ చేయాలంటారు. ఇదొక్కటే కాదు. టైం గూడా ఉండాలంటారు. ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండి డేకి 9 అవర్స్, 8 అవర్స్ వర్క్ చేస్తున్నారంటే మీకు కూడా టైం అనేది ఉండదు. సో, మీరేమనుకుంటారు? నాకు టైం లేదు. నేను ఈ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయలేను అని చెప్పి మీకు మీరే డీమోటివేట్ అయిపోతారు. సో, దీనికల్లా మెయిన్ రీజన్ ఏంట్రా అంటే యూ ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ విచ్ డజంట్ రియల్లీ ఎక్సిస్ట్. అదే ప్రాబ్లమ్ ఇక్కడ. మీరొక ఇల్యూషన్‌లో ఉంటారనమాట. అది చేసేంత వరకు మీకది రియలైజ్ అవ్వరు. బట్ ఆ ఇల్యూషన్ ఏంటంటే డ్యూ టు సర్టెన్ కన్‌స్ట్రెయింట్స్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ యూ హావ్ మీరు ఆ పనిని కనీసం స్టార్ట్ కూడా చేయలేరు.
ఇన్ మై కేస్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సెటప్. మేబీ ఇన్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్ కేస్ టైం లేకపోవడం ఆర్ మేబీ ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కోలా ఉంటది కన్‌స్ట్రెంట్ అనేది. సో, మనం ఏం చేస్తా ఉంటామంటే ఒక పర్ఫెక్ట్ ముహూర్తం అంటే తెలుగులో ఒక వర్డ్ ఉంటది. ఏదైనా ముహూర్తం పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో, అలా ఒక పర్ఫెక్ట్ మూమెంట్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఇయర్స్ అండ్ ఇయర్స్ గడిచిపోతాయన్నమాట. ఈలోపు మీకు టైం ఎలా గడిచిందో కూడా తెలీదు. సో, అదనమాట. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇల్యూషన్. ఇప్పుడు నా కేస్‌లోనే చూసుకుందాం. పర్ఫెక్ట్ సెటప్ ఏమి అక్కర్లేదు. ఒక యావరేజ్ టు గుడ్ లెవెల్ ఆఫ్ కెమెరా ఉన్న మొబైల్ ఉంటే చాలు. మైక్ కూడా ఒక పాడ్‌కాస్ట్ లెవెల్‌లో ఇలా పెట్టేసి యూనో ఆర్మ్ పెట్టేసి మూతికి ఇలా దగ్గరగా పెట్టేసుకొని మాట్లాడాలని రూలు లేదు. ఐ కెన్ డూ ఇట్ విత్ దిస్ కాలర్ మైక్. అండ్ లైటింగ్ అంటారా? ఒక విండో దగ్గర కూర్చొని నీట్‌గా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఎడిటింగా నా దగ్గర అవైలబుల్‌గా ఉన్న రిసోర్సెస్‌లో నేను ఎడిట్ చేసుకుంటాను. సో, కీప్ ఇట్ సింపుల్. మీరు ఎక్కువ కాంప్లెక్స్ చేసుకోవద్దు. ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఏమేం మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీకు ఆ వర్క్ అనేది స్టార్ట్ అవుతది అట్‌లీస్ట్. సో, విచ్ మీన్స్ మీరు మీ ఫస్ట్ స్టెప్ మీరనుకున్న గోల్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ స్టెప్‌ని తీసుకోగలుగుతారు. సో, దిస్ ఈస్ అబౌట్ ద ఇల్యూషన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మూమెంట్. ఇలాగే ఇంకొక టాపిక్ ఉందనమాట. ఆ సెకండ్ టాపిక్ ఏంటంటే మోటివేషన్. జనరల్‌గా చాలా మంది దగ్గర ఒకటి పర్ఫెక్ట్ సెటప్ ఆర్ దిస్ ఇల్యూషన్ పార్ట్ అయితే సెకండ్ కేస్ వచ్చేసి సెకండ్ ఐడెంటిఫికేషన్ ఆర్ నా అబ్జర్వేషన్ వచ్చేసి ఏంటంటే ఇట్స్ మోస్ట్‌లీ అబౌట్ మోటివేషన్. హౌ మోటివేటెడ్ దే ఆర్ టువర్డ్స్ దేర్ గోల్ అనేది ఇంకొక పాయింట్ అనమాట. ఎగ్జాంపుల్ ఇస్తాను. మోటివేషన్ ఈస్ నథింగ్ బట్ ఆహ్, ద పర్పస్ బిహైండ్ ద యాక్షన్. అంటే ఇప్పుడు నేను కంటెంట్ చేస్తున్నాను. లేదా ఒక 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 పర్సన్ ఆహ్, ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు. సో, వై ఐ వాంట్ టు మేక్ సమ్ కంటెంట్? వై సమ్ అదర్ గాయ్ వాంట్స్ టు మెయింటైన్ ఫిట్‌నెస్? ఆ వై అనే దానికి ఆన్సరే పర్పస్/మోటివేషన్ నా దృష్టిలో. అంటే ఎగ్జాంపుల్ ఇస్తా. ఆహ్, ఇప్పుడు ఎవరైనా ఏదైనా పని చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక బెనిఫిట్ ఉంటది అని ఎక్స్‌పెక్ట్ చేసే చేస్తారు. బట్ ఆ బెనిఫిట్ అనేది రావడానికి టైం పడతది. ఆ బెనిఫిట్ ఆర్ రిజల్ట్స్ ఐ వుడ్ సే. అదొచ్చే లోపల మీరు ఎంత మోటివేటెడ్‌గా ఉండగలిగితే మీ గోల్‌ని అంత ఈజీగా తక్కువ టైంలో రీచ్ అవ్వగలరు. రైట్? క్లియర్ కదా! సో, ఇక్కడ మోటివేషన్ ఆహ్, ఎలా మెయింటైన్ చేయొచ్చు? ఆర్ ఎందుకు మోటివేషన్ ఉండట్లేదు అనే దాని గురించి మాట్లాడుకుంటే, సో, అగైన్ దీస్ కన్‌స్ట్రెయింట్స్. టైమ్ కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయి. చాలా మందికి టైం ఉండదు. దానివల్ల ఆటోమేటిక్‌గా మోటివేషన్ ఫేడ్ ఔట్ అయిపోతది. ఆర్ మీరు పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నా కేస్‌లోనే అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ నేను ఐ వాంట్ 10,000 సబ్‌స్క్రైబర్స్ బై నెక్స్ట్ మంత్ అని టార్గెట్ పెట్టుకున్నానంటే, నేను ఖచ్చితంగా మోటివేషన్ మెయింటైన్ చేయలేను. బికాస్ ఐ నో థట్ 1 మంత్‌లో 10,000 నేను సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేసుకోవాలంటే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే. నాకున్న టైంలో, నాకున్న అవైలబిలిటీలో నేను అన్ని ఎఫర్ట్స్ పెట్టి కంటెంట్ క్రియేట్ చేసి, అది హిట్ అయ్యి నాకు 10,000 సబ్స్ రావడం అనేది ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. బట్ నా ఎక్స్‌పెక్టేషన్ అనేది ఎక్కువుంది ఈ కేస్‌లో. సిమిలర్ టు ఎ గాయ్ హూ వాంట్స్ టు మెయింటైన్ ఫిట్‌నెస్. వాడేమనుకుంటాడు స్టార్ట్ చేయడం, అరే! మంచి 6 ప్యాక్స్ రావాలి, 8 ప్యాక్స్ రావాలి. ఇట్లా ఇట్లా బాడీ మెయింటైన్ చేయాలి. బైసెప్స్ ఇంతుండాలి. ఇదంతా వాడికి 2, 3 మంత్స్‌లో జరిగిపోవాలని అనుకుంటాడు. బికాస్ ఇనిషియేట్ చేసేటప్పుడు ఆర్ స్టార్ట్ చేసేటప్పుడు వాడికి తెలీదు. ఎంత టైం పడతది ఆ లెవెల్ ఆఫ్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలంటే. సో, వాడికేమవుతది 2, 3 మంత్స్ అయిన తర్వాత ఆబ్వియస్‌గా వాడు అనుకున్న రిజల్ట్స్ రావు. ఇంకా ఆటోమేటిక్‌గా ఇప్పుడేం జరుగుతది? మోటివేషన్ అనేది ఫేడ్ ఔట్ అయిపోతది. సో, ఇలా డ్యూ టు డిఫరెంట్ కన్‌స్ట్రెయింట్స్ మీ మోటివేషన్ అనేది డౌన్ అయితూ ఉంటది ఓవర్ ద టైమ్. మీరు దాన్ని ఎలా మెయింటైన్ చేయగలిగితే ఆర్ ఎంత బాగా మెయింటైన్ చేయగలిగితే మీరు అనుకున్న గోల్ అంత ఈజీగా అచీవ్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, ఇప్పుడు యూట్యూబ్‌లో అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వచ్చు, డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో అవ్వచ్చు. మీరు నిజంగా మీ గోల్ మీద వర్క్ చేసి మీరు డెడికేటెడ్‌గా ఉంటే, మీ మోటివేషన్‌ని కీప్ అప్ చేసుకోవడానికి చాలా థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ లిసన్ టు ఎ లాట్ ఆఫ్ పాడ్‌కాస్ట్స్ ఆన్ యూట్యూబ్ ఆర్ స్పాటిఫై ఆర్ ఎనీ అదర్ ప్లాట్‌ఫార్మ్. జనరల్‌గా నేను బిలీవ్ చేసేదేంటంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఆర్ అచీవ్ సంథింగ్ మీరు దాని పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ ఇట్. మీరు దాని గురించి మర్చిపోకూడదు ఎప్పుడూని. అట్‌లీస్ట్ డేలో ఒక 10, 20 టైమ్స్ మీరు ఆ గోల్‌ని రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి. తను అచీవ్ చేయాలనుకునే గోల్ మీద ఆల్రెడీ వేరే పర్సన్స్ ఉంటారు కదా! సమ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, లేదంటే ఆహ్, ఆ సెక్టార్‌లో తోపులు. వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవసరం లేదు గానీ, జస్ట్ ట్రై టు నో అబౌట్ దెమ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్‌నెస్‌లోనే అనుకుందాం. ఫిట్‌నెస్‌లో ఒక నెక్స్ట్ లెవెల్‌ని చూసేసిన పర్సన్స్ ఉంటారు గదా! లైక్ 'బ్రూస్ లీ' అవ్వచ్చు, లేదంటే ఐ డోంట్ నో. సారీ ఆ నేమ్స్ నాకు పర్ఫెక్ట్‌గా తెలీదు. సమ్ 'మైకేల్ జార్డన్', 'విరాట్ కోహ్లీ' సో, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు గదా! జస్ట్ మీరేం చేయక్కర్లేదు. వాళ్ళెలా ఆ ఫిట్‌నెస్ మెయింటైన్ చేసేవారు. వాళ్ళు వాళ్ళ గోల్‌ని ఎలా అచీవ్ చేశారు. ఇలా స్టోరీస్ ఉంటాయి, బ్లాగ్స్ ఉంటాయి, పాడ్‌కాస్ట్స్ ఉంటాయి, వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో, జస్ట్ ట్రై టు లిసన్ టు దెమ్ ఆర్ రీడ్ దెమ్. సో, ఇలా చేయడం వల్ల మీకేం జరుగుతదంటే, ఆ మోటివేషన్ అనేది అలా ఉంటది. ఆ మోటివేషన్ ఉన్నంత సేపు మీకు అరే! నేను ఇది అచీవ్ చేయాలి అనే థాట్ కూడా ఉంటది. అది ఉన్నంత సేపే మీకు మోటివేషన్ ఉన్నట్టే. యూ డోంట్ హావ్ టు వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్. అండ్ ఇఫ్ మీరు గనక ఈ మోటివేషన్ మెయింటైన్ చేయగలిగితే మీ గోల్‌ని మీరు అచీవ్ చేసేయగలరు డెఫినైట్‌లీ. అండ్ మీరు మీ ఫస్ట్ స్టెప్‌ని కూడా ఈజీగా తీసుకోగలరు. ఓకే. ఇట్లనే ఇంకొక థర్డ్ చాప్టర్ కూడా ఉంది వీడియోలో. ఇట్స్ నథింగ్ బట్ ఆహ్, హెసిటేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. జనరల్‌గా ఏదైనా అవ్వచ్చు. కంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు, ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం అవ్వచ్చు, లేదు ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నారు. ఆర్ జాబ్స్ అప్లై చేద్దాం అనుకున్నారు. లేదా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ లైక్ స్విమ్మింగ్ అనుకోవచ్చు, హార్స్ రైడింగ్ అనుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా! మీరనుకునే గోల్. అది అచీవ్ చేయడానికి చాలా మంది దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంట్రా అంటే ఐదర్ ఇంట్రోవర్ట్స్ అయి ఉంటారు. ఆర్ చాలా హెసిటేట్ అవుతారు ఆ పని చేయడానికి. ఆర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఈ 3 థింగ్స్‌లో ఏదో ఒక యాస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటది. అంటే అనుకోవచ్చు. అప్పుడు కంటెంట్ చేయాలంటే, అరే! నేను మొత్తం నా ఫేస్, నా వాయిస్ ఈ 2 థింగ్స్ నేను రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి. మళ్ళీ చాలా మంది దగ్గర ఉన్న కంప్లెయింట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు నచ్చరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ మీన్ ద వే దే స్పీక్, ద వే దే లుక్. ఈ 2 థింగ్స్ నచ్చకుండా మీరు ఏది చేయలేరు. అంటే మీరు అనుకున్న గోల్ అనే కాదు. మీరు ఏమనుకున్నా చేయలేరు. ఈ 2 థింగ్స్ ఉన్నాయంటే మీ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గిపోతది. ప్లీజ్ అలా చేయకండి. ఆహ్, జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్ దట్ వి ఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి కామన్. జస్ట్ యాక్సెప్ట్ అండ్ వర్క్ టువర్డ్స్ యువర్ గోల్. దానివల్ల మోస్ట్‌లీ హెసిటేషన్ కూడా ఉంటది. ఇఫ్ మీరు గనక ఆహ్, యూ నో ఇలాంటి కన్‌స్ట్రెయింట్స్, హెసిటేషన్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ థింగ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేయగలిగితే చాలా ప్రశాంతంగా ఉంటది. అంటే ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను కదా! తెలుస్తుందిలే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చాప్టర్ వచ్చేసి ఈ స్టెప్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ గోల్ అది గనక మీరు తీసుకున్నారంటే మీకు 'నాన్నకు ప్రేమతో'లో ఎన్టీఆర్ చెప్పినట్టు ఒక బటర్‌ఫ్లై ఎఫెక్ట్ స్టార్ట్ అవుద్దనమాట. విచ్ మీన్స్ ఇప్పుడు నేను కంటెంట్ చేస్తున్నా అట్ థిస్ మొమెంట్. మేబీ నా టుమారో డిఫరెంట్‌గా ఉండొచ్చు. బికాజ్ ఐ యామ్ డూయింగ్ థిస్ కంటెంట్ రైట్ అట్ థిస్ మొమెంట్. మీకు బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. ఆహ్, యాక్చువల్లీ ఆ వర్డ్ ఎలా వచ్చిందంటే సమ్ ప్లేస్‌లో ఒక బటర్‌ఫ్లై ఎగిరిందంట. ఆ ఎగిరిన దానికి అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్‌లో ఒక సైక్లోన్ వచ్చింది. సో, దీనికి రిలేట్ చేస్తూ ఒక థియరీ బిల్డ్ చేసిందే దిస్ బటర్‌ఫ్లై థియరీ. అండ్ చాలా మూవీస్‌లో దీన్ని ఆల్రెడీ రిఫర్ చేశారు. అండ్ దాని మీనింగ్ ఏంటంటే, మీరు వన్స్ ఏదైనా స్టార్ట్ చేశారు టువర్డ్స్ యువర్ గోల్ ఆర్ టువర్డ్స్ సంథింగ్ ఖచ్చితంగా మీరు దాని నుంచి ఒక ఇన్ఫర్మేషన్ గాని, లేదంటే స్కిల్ గాని, లేదంటే సమ్ అదర్ యాస్పెక్ట్‌ని గాని గెయిన్ చేస్తారు. ఆ గెయిన్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు, లేదంటే స్కిల్ ఉంటది కదా! స్కిల్ అవ్వచ్చు, ఆర్ మీరు స్పెండ్ చేసిన టైమ్ అవ్వచ్చు. దానివల్ల చాలా థింగ్స్ అయితే మీ లైఫ్‌లో చేంజ్ అయిపోతాయి. ఫర్ ఇమాజిన్ మీరు డే 1 ఆహ్, రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు వీడియోలో మాట్లాడుకున్నట్టు మీరు పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేయలేదు. మీ మోటివేషన్ మీరు ఎలైవ్‌గా ఉంచుకున్నారు. అండ్ మీ హెసిటేషన్ లేకుండా ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మీరు రన్నింగ్‌కెళ్లారు. డే 1 ఓకే. డెఫినిట్‌గా డే 2 ఏమవుతది చెప్పండి? డే 2 కూడా మీకు ఆ రన్నింగ్ ఎళ్ళాలనిపిస్తది. ఆఫ్‌కోర్స్ సమ్ బాడీ పెయిన్స్ అండ్ సమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ స్టిల్ మీకు డే 2 కూడా అరే! నిన్న ఎళ్ళాం కదా! ఇవాళ కూడా ఎళ్ళాలనిపిస్తది. దానివల్ల మీరు సెకండ్ డే ఎళ్తారు. సెకండ్ డే ఎళ్ళడం వల్ల థర్డ్ డే ఎళ్తారు. సో, ఇలా మీకు టైమ్ యూ నో ఎనర్జీ అండ్ ఎనర్జీ సంథింగ్ ఎల్స్ ఏదో ఉంటది. సో, టైమ్ అండ్ ఎనర్జీ సపోర్ట్ చేసినంత సేపు మీరు, మీరు ఏదైతే ఫస్ట్ స్టెప్ తీసుకున్నారో దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. సో, ఎవెన్చువల్లీ ఏమవుతదంటే మీ లైఫ్‌లో అదొక హాబిట్ అవుతది. మీ గోల్ నుంచి అదొక హాబిట్ అవుతది. ఎప్పుడైతే అది హాబిట్ అయిందో ఆటోమేటిక్‌గా మీరు అనుకున్న గోల్ కూడా అచీవ్ అయిపోతది. సో, దిస్ ఈస్ హౌ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ గోల్ ఆర్ ద వన్ థింగ్ దట్ యూ వాంటెడ్ టు డూ కెన్ యాక్చువల్లీ చేంజ్ యువర్ లైఫ్.